పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీ బైబిల్ అన్ని పైకి చూపిస్తే చూడాలని ఆశగా, మీ బైబిల్ పైకి చూపిస్తే చూడాలని. చాలా సంతోషం. ఐశ్వర్యవంతులంతా ఇక్కడే చేరారు. చప్పడబడి దేవుని నామాన్ని మైపరచండి. ఐశ్వర్యవంతులంతా ఇక్కడే చేరారు. కోట్ల ఆస్తి కలిగిన పరిశుద్ధ గ్రంథం, విలువైన గ్రంథం మన చేతిలో ఉంది. ఇంతకంటే ఆశీర్వాదకరం ఇంకెవరికి దొరకదు అనుకుంటున్నాను. మన దేవుడు పరిశుద్ధుడు. అందరు చెప్పండి. మన దేవుడు పరిశుద్ధుడు. అందరు చెప్పాలి. పరిశుద్ధుడు చెప్పండి. వినబట్టలేదు, ప్రాణం పోసి చెప్పండి. మన దేవుడు ఎవరు? అలా ఉండాలి. ఇంకోసారి చెప్పండి. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు చెప్తున్న ఒక మాటని మనకు ఆ శ్రద్ధగా విని ఆ ప్రకారం నడుచుకుంటే మనకి ఎన్నో ఆశీర్వాదాలు మన వెంట, మన ముందు అవే నడిచి వస్తాయి. ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దొంగ నోట్లులాగా చాలామంది అయ్యేవాళ్ళు కొల్లలు ఉన్నారు. మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను పరిశుద్ధుణ్ణి మీరును పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. ఏమైనా కోరుకున్నాడు మన దగ్గర? పరిశుద్ధంగా ఉండమని కోరుకున్నాడు. మీ దగ్గర తీసుకొచ్చి నాకేమని అడగలేదు. అర్థమైందా? ఆయన ఒకటే అడుగుతున్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. ఈ విలువైన మాట దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, మనము పరిశుద్ధంగా ఉండాలి అని. పరిశుద్ధతని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతని మనం ఎలా కాపాడుకుంటాం? నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఆ పరిశుద్ధంగా మనల్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? అది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మిమ్మల్ని సంపూర్ణంగా ఎట్నాసై చూడండి అందరూ, సంపూర్ణముగా మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. సంపూర్ణముగా చాలా ఎత్తుగా ఉంది చూడండి, పరిశుద్ధత చాలా కింద ఉంది. సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి. సేమ్ ఈక్వల్, సమానముగా సంపూర్ణముగా మిమ్మల్ని పరిశుద్ధపరచాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు కోరుకుంటున్నాడు, మనం సంపూర్ణంగా పరిశుద్ధులై ఉండాలి. సంపూర్ణముగా పరిశుద్ధులై ఉండాలి. చదువునైనా చదువు. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును, ఇక్కడ ఉన్న మనందరినీ సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆమేనండి అందరూ గట్టిగా చెప్పాలి. ఆమెను గట్టిగా చెప్పాలి. ఆమేన్. సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీరు మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్.
క్రీస్తు రాకడలో మనము సంపూర్ణముగా ఉండునట్లు, పరిశుద్ధతలో సంపూర్ణముగా ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక అలాగ చేయును. సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. క్రీస్తు రాకడలో నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. పరిశుద్ధతలో సంపూర్ణులుగా ఉండునట్లుగా, సంపూర్ణులుగా ఉన్నట్లుగా ఆత్మయు జీవమును శరీరమును ప్రాణాత్మ శరీరాలు సంపూర్ణముగా ఉండాలి ప్రభు రాకడలో అని బైబిల్ తేటతెల్లగా చెప్తుంది. కొంతమంది ప్రార్థనకి వెళ్తారు, చాలా నిష్ఠగా వెళ్తారు, ఉమ్ము కూడా మింగరు, ఉపవాసం ఉంటారు, పూలు కూడా పెట్టుకోరు, ఉపవాసం ఉంటారు, నీసు కూడా తినరు, ప్రార్థనకి వెళ్తారు. ఒకడైతే ప్రార్థనకి వెళ్ళాడు, చాలా నిష్ఠగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు సిగరెట్ తాగుతా వస్తున్నాడు. ఏరా సిగరెట్ తాగుతున్నావు, ప్రార్థనకి వెళ్ళి వస్తున్నావు అంటే ఆత్మ సిద్ధముగా ఉన్నది, శరీరం సిగరెట్ తాగుతున్నది అన్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆత్మయు జీవమును శరీరమును ప్రాణ ఆత్మ శరీరాలు పరిశుద్ధముగా ఉండాలి. ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం బలహీనంగా ఉందంటే సరిపోదు. ప్రాణాత్మ శరీరాలు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి, ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడాలి. మనం సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలంటే మనం పరిశుద్ధపరిచేది బైబిల్లో కొన్ని ఉన్నాయి. వాటి ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఒకటి చదవండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవ్విని వెలుపల శ్రమనొందెను. మరి చదువు. యేసు కూడా తన స్వరక్తము చేత రక్తము చేత తన ప్రజలని పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల ఆయన శ్రమనొందెను. మనం పరిశుద్ధపరచబడాలంటే యేసయ్య రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కోడిల యొక్కయు, పొట్టేళ్ల యొక్కయు, ఎడ్ల యొక్కయు, ఏడాది దూడల యొక్కయు రక్తం మనిషిని పరిశుద్ధపరచలేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో సంవత్సరానికి ఒకసారి యాజకుడు, ప్రధాన యాజకుడు రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి పాప పరిహారార్థ బలిగా రక్తమును చేతపట్టుకొని వాళ్ళ పరిశుద్ధపరచడానికి వాళ్ళ నిమిత్తం ఆ రక్తమును తీసుకుని వెళ్ళేవాడు. మరలా సంవత్సరం అంతా వెళ్ళి పాపం చేసి వచ్చేవాళ్ళు, మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు, మరలా వెళ్ళడం, అది తీసుకొని రావడం. ప్రేమ దేవుని బిడ్డలారా, వాటి వలన మనుషుడు పరిశుద్ధపరచబడలేదు. అందుకనే పాపం చేయనివాడు, పాపం లేనివాడు, పాపమున్నదాన్ని రోమా ప్రభుత్వాన్ని సవాలు చేసినవాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, కామ క్రోధ మదమచ్చర్యాలు లేనివాడు, సర్వలోక పాప పరిహార్థమై సర్వలోకము కొరకు బలియాగముగా రక్తాన్ని చిందించి పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు గవిని వెలుపల రక్తమును చిందించిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ప్రతి ఘోర పాపములను పవిత్రపరుస్తుంది. ఆమేన్. చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తం హేబేలు రక్తం యొక్క పలుకు కంటే మిన్నైన పలుకైన రక్తం,
పరిశుద్ధమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, తండ్రితో సంధి చేసే రక్తం, అమూల్యమైన రక్తం, అతి పరిశుద్ధ స్థలానికి ధైర్యముగా మనల్ని తీసుకుని వెళ్ళే రక్తం, మనల్ని పరిశుద్ధపరిచే రక్తం, సర్వలోక పాప పరిహార్థమై చిందించబడిన రక్తం. ఎవరైతే రక్తముతో కడగబడతారో, శుద్ధి చేయబడతారో వాళ్ళందరూ పరిశుద్ధపరచబడతారు. ఒకటి, రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడతాం. ఎందరైతే ఆయనని యేసు ప్రభు మృతుల్లోంచి దేవుడు లేపాడని నోటితో ఒప్పుకొని హృదయం నందు విశ్వసిస్తారో, ఆయన రక్తముతో ఎందరైతే కడగబడతారో వారందరూ పరిశుద్ధపరచబడతారు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టడానికి గవిని వెలుపల ప్రాణం పెట్టే పర్పస్ ఏంటంటే మనల్ని పరిశుద్ధపరచడానికి. అన్యజనులనే ఈ అర్పణ రక్తము ద్వారా పరిశుద్ధపరచడానికి. యేసయ్య రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన ముందుగానే చెప్పాడు, నేను పరిశుద్ధుని గనుక, చెప్పండి, మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. రక్తంతో మనల్ని పరిశుద్ధపరచుకోవాలి, రక్తంతో మనల్ని కడుక్కోవాలి. మనం ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళ పాపాలు కప్పబడ్డాయి, మన రక్తం, మన పాపాలు కడగబడ్డాయి. ఆమేన్. ఆయన రక్తముతో మనల్ని కొని మీరు నా సొత్తు అన్నాడు. ఈ రక్తం మన కొరకు చిందించడానికి ప్రబలమైన కారణం ఏంటంటే మనము పరిశుద్ధంగా ఉండాలని. మనల్ని పరిశుద్ధపరిచేది యేసు రక్తం. ఇంకొకటి ఈ లోకములో ఇవ్వబడలేదు. యేసు రక్తము తప్ప మరి ఒకటి నిన్ను పరిశుద్ధపరచలేదు. ఒకటి సోప్ వాడి అందరు తెల్లగా అయిపోతున్నారు, అందరు తెల్లగా అయిపోతున్నారు. ఒకడు మాత్రం మట్టి తీసుకుంటా ఉన్నాడు, ఒళ్ళంతా మట్టి. ఏమిరా ఈ సోప్ వాడు అందరూ తెల్లగా అయిపోతున్నావు, నువ్వెందుకురా ఇలా ఉన్నావని అడిగితే స్నానం చేసే ఓపిక నాకు లేదన్నాడంట వాడు. సర్వలోక పాప పరిహార్థమై రక్తాన్ని చిందించుంటే, ఆ రక్తంతో నువ్వు పరిశుద్ధపరచుకుంటే నువ్వు పరిశుద్ధపరచబడతావని తెలిసి కూడా ఆ రక్తంతో నిన్ను పరిశుద్ధపరచుకోకపోతే నిన్ను నువ్వు మలినమై పరిశుద్ధపరచబడుకోకుండా నిత్య నరకాగ్నికి నువ్వు దారి తీసుకుంటున్న నీ జీవితం. వాక్యం తేటతెల్లగా చెప్తుంది, ఆ రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తానని. పరిశుద్ధంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరూ ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు, నా మనస్సాక్షిని శుద్ధి చెయ్యి, నా ప్రాణాత్మ శరీరాలు శుద్ధి చెయ్యి అని నువ్వు ఎప్పుడైతే ఆ పవిత్రమైన రక్తం దగ్గరికి వస్తావో ఆ రక్తం నిన్ను శుద్ధి చేస్తుంది. యేసు ప్రభు స్వయంగా తన నోటితో చెప్పిన ఒక మాట, స్టేట్మెంట్ని మీకు చెప్తున్నాను వినండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీన్ని తిని తాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. చప్పడు కొట్టండి గట్టిగా, హుషారుగా కొట్టండి చప్పడు. ఇది తిని తాగువాడు నిత్య జీవము గలవాడు, మరణమును రుచి చూడడు. దీన్ని తిని తాగువాడు రక్తమును, ఇది తిని తాగువాడు మరణమును రుచి చూడడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరము, ఈ రక్తం, ఇది పైనుండి వచ్చిన, పైనుండి దిగి వచ్చిన ఆహారం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో మన్నాను తిన్నారు, మన్నైపోయారు. ఇది అలనాటి మన్నా కాదు, ఇది పరలోకపు నిత్య విందు. పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం. ఆయనలో పాపం మనం ఏ కోణంలో చూడలేము. మనల్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే దావీదు ఒక మాట అంటాడు, అరికాలు మొదలుకొని తల వరకు పాపములో పుట్టి ఉన్నాను, పాపములో పెరిగి ఉన్నాను, నా తల్లి నన్ను పాపములో కని ఉన్నది, అరికాలు మొదలుకొని తల వరకు పాపపు పుళ్ళతో నేను ఉన్నాను అని దావీదు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ యేసయ్య జీవితంలో మరి గమనించి చూస్తే యేసయ్య ఏమంటున్నాడు?
నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధంగా ఉండండి. ఈరోజు మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నారని నేను అడగను. మీ పేరు మరియన్న, లేకపోతే మార్తన్న, లేకపోతే మరియమ్మ, మార్తమ్మ నేను అడగట్లేదు. నువ్వు ఏ పేరైనా పెట్టుకో, ఏ పేరైనా పెట్టుకో. చెంబులింగం అని పెట్టుకో, ఎవడికి కాదా? పెంటమ్మ అని పెట్టుకో, దిబ్బమ్మ అని పెట్టుకో, ఎవడన్నాడు? ఎవడు కాదన్నాడు? బజారయ్య అని పెట్టుకో, ఎవరొద్దన్నారు? ఇవన్నీ నేను అడగట్లే. మీరు పరిశుద్ధంగా ఉండాలని ఇక్కడికి వచ్చిండుంటే ఆయన రక్తం తప్ప మరి ఒక రక్తం నిన్ను పరిశుద్ధపరచలేదు. ఏ పేరైనా పెట్టుకో, ఏ పేరైనా పెట్టుకో. నువ్వు హృదయం మారుకుంటా పేరు మార్చుకుంటే సరిపోద్దా? మనలోనికి ఆయన రక్తంతో మనం కడగబడితే పరిశుద్ధపరచబడతాం, పవిత్రపరచబడతాం. రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెరను, అడ్డుగా ఉన్న తెరను తీసివేసి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యముగా మనల్ని వెళ్ళగలిగే ఆ ధైర్యం యేసయ్య రక్తము ద్వారా మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ రక్తాన్ని చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యంగా మనం వెళ్ళగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఆ పరిశుద్ధమైన రక్తంతో నన్ను, నా హృదయాన్ని కడుగు ప్రభు అని నువ్వు అడగగలిగితే నిశ్చయముగా నిన్ను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. సంపూర్ణముగా అన్నాను. ఒక కోణములో మాత్రమే రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఇంకొక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచు ఉన్నది. తలెత్తిన సాయి చూడండి. మనము ఈ అన్ని జనులని ఈ అర్పణ మనము వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడతాము. వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను మనం పరిశుద్ధపరచబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయాన్నే లేచి నేను బైబిల్ చదివాను అన్నవాళ్ళు మాత్రమే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అబద్ధాలు చెప్పి చేతులు పైకి ఎత్తారనుకో గుటక్కని చచ్చిపోతారు. మీ ఇష్టం. నిజంగా మీరు ఉదయాన్నే లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసి ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. చాలా తక్కువ మంది చెప్పారు. చెప్పేటప్పుడే తెలిసిపోతుంది. హల్లెలూయా అన్నారంటే లోపల నీ శరీరం ఏమో చెప్పమంటుంది, లోపల ప్రాణమేమో మూసుకోరా నోరు అంటుంది. మూసుకోరా, నువ్వు ప్రార్థన చేయలేదు, ఏం లేదు, హల్లెలూయా నీ శరీరంతో చేతులెత్తి పబ్లిక్గా ఇది చేసినట్టుగా చేతులెత్తి చెప్తున్నావు. గుర్తుపెట్టుకోండి, వాక్యం మనల్ని ఆదరిస్తుంది, వాక్యం నెమ్మదినిస్తుంది, వాక్యం చీకటిలో వెలుగై ఉంటుంది, వాక్యం త్రోవను చూపిస్తుంది, వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యం మనల్ని నొప్పింపజేస్తుంది. వాక్యం అంతా మాట్లాడుతుంది. వాక్యం మనం చేసిన తప్పుని మనం సరిచేస్తుంది. ఎంతోమంది బైబిల్లో ఉన్న తప్పుల్ని వెతకాలని బైబిల్ చదివారు. వాళ్ళందరూ రక్షించబడి సువార్థికులుగా, సేవకులుగా తయారయ్యారు. చేత తెలియదు చెప్పండి. బైబిల్లో ఎవడో తప్పుని చూపించలేడు. కొన్ని సందర్భాలు బైబిల్లో ఎందుకు రాసి ఉంటాయంటే అలాగే మీరు చేయబాకండి అని రాసి ఉంటాయి. అవన్నీ ఉన్నాయి కనుక బైబిల్ పరిశుద్ధంగా లేదు అనే దానికి కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడుతుంటారు, మెదడు లేనోళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో
ఈ వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలంటే నిశ్చయముగా మన వాడుకలో శ్వాస ఎలాగ పీల్చుకుంటున్నామో, శ్వాస నిశ్వాసలు ఎలాగ ఉన్నాయో ప్రతిరోజు మనం బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఈ రెండూ మనలో ఉండాలి. అందరూ ఒకసారి గాలి పిలవండి అనండి, వదలకుండా అట్టే ఉనండి. మళ్ళీ వదలండి. ప్రార్థన చేసేది ఒకటైతే బైబిల్ చదివేది ఒకటి. ఈ రెండు ఉంటేనే నువ్వు బ్రతికుంటావు. ఈ రెండు లేకపోతే నువ్వు చస్తావు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే బైబిల్ చదవాలి, ప్రార్థన చెయ్యాలి. బైబిల్ చదవాలి, ప్రార్థన చెయ్యాలి. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో గడిపాడు. మన కీర్తనకారుడు ఏమంటున్నాడు? దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు, చెప్పండి గట్టిగా, యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రములు, చెప్పండి వాళ్ళు తెచ్చి పెద్దగా, ధ్యానించువాడు ధన్యుడు. చేతి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన కూడికొచ్చిన మీరందరూ రేపటి నుంచైనా ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటం. రోజు బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇది నువ్వు ప్రాక్టీస్ చేస్తే అసలు నీ జీవితంలో ఇక నువ్వు ఎటువంటి శోధనలో పడిపోకుండా దేవుడిని కాపాడును గాక. ఆమేన్. దీవారాత్రులు, రాత్రి అంతా ధ్యానం చేసుకో. బైబిల్లో ఎన్ని దగ్గరలా నీ ధర్మశాస్త్రం నేను ధ్యానించుచు ఉండగా అంటాడు కీర్తనాకారుడు. ఆ ధర్మశాస్త్రం యొక్క వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది, కన్నీళ్లు తుడుస్తుంది, లేవనెత్తుతుంది, ఒంటరిగా ఉన్నప్పుడు పలకరిస్తుంది, కన్నీళ్లతో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడుస్తుంది. ఎవ్వరు నిన్ను ఆదరించినప్పుడు వచ్చి నిన్ను ఆదరించేది దేవుని వాక్యమే. చెప్పలు కొట్టండి గట్టిగా, హుషారుగా, సంతోషంగా. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకడు నేను జీలకర్రలో, కొత్తిమీరలో, కరివేపాకులు అన్నింటిలో నీకు దశంభాగం ఇచ్చానని ప్రార్థన చేస్తున్నాడు. ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ సన్నిధిలో తల ఎత్తడానికి కూడా నాకు ధన్యుని కాదు, దేనికి పనికిరాని వాడిని అయ్యా, నేను నీ మందిరంలోకి రావడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. తన జీవితంలో తానే పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? తలెత్తి చూడలేకపోతున్నాను, నీ సన్నిధిలోకి రాలేకపోతున్నానని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసేవని ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. గర్వం, ప్రార్థనలో అతిశయం, ప్రార్థనలో దేవుణ్ణి గణపరిచేది లేదు. ప్రార్థనలో పక్కనున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేసే అనుభవం లేదు. ప్రార్థనలో మన దేశం కొరకు ప్రార్థన చేసిన బాధ్యత మనకుంది. ప్రార్థనలో మన కొరకు కాక మన పక్కనున్న వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేసిన బాధ్యత మనకుంది. ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచబడతాము. వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలంటే నీకు ప్రార్థనా జీవితం, వాక్యము, ఈ రెండు నీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. కొంతమందికి చదువు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆదివారం వాక్యం చెప్తుంటే ఒక పుస్తకం తీసుకొని, ఒక పెన్ను తీసుకొని పుస్తకంలో రాసి పెట్టుకుంటారు. మళ్ళీ అద్దాలు ఇటు పెట్టి ఏం చెప్తాడో టక రాసేస్తుంటారు. మరలా దాని జీవితంలో ఆ పుస్తకాన్ని తెరిచి చూడరు. పుస్తకంలో పెట్టుకుంటారు, ఆడ పెట్టుకుంటారు.
కొంతమంది చదువు సాము లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటే హృదయంలో రాసుకుంటారు. చెవడగొట్టండి, హృదయంలో రాసుకుంటారు. వింటారు, హృదయంలో రాసుకుంటారు. ఏ కష్టం వచ్చినా ఆ హృదయంలో ప్రింట్ అయిన ఆ వాక్యం వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఫలానా తప్పు అని వాక్యం ఖండించినప్పుడు సరి చేసుకుంటుంది. నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు సరిదిద్దుకుంటుంది. ఈ వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలంటే రక్తము కావాలి, వాక్యము కావాలి, ప్రార్థన కావాలి. ఇవి లేకపోతే మనం పరిశుద్ధపరచబడటం అసాధ్యం. అందుకని ఆత్మయు జీవమును శరీరమును, ప్రాణాత్మ శరీరాలు పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. మొట్టమొదట ఆదాము రూపాన్ని కోల్పోయాడు, జీవాన్ని కోల్పోయాడు, ఆత్మని కోల్పోయాడు. ఈ మూడు మరలా మనలో పునర్జన్మ జన్మించి పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తిసం ద్వారా మనం పరిశుద్ధపరచబడి మనం జన్మించి ఈ వాక్యము ద్వారా, రక్తము ద్వారా, ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచుకొని మరలా ఆ రూపానికి, ఆ జీవం, ఆ రూపానికి మనం రావాలంటే నిశ్చయముగా రక్తం, ప్రార్థన, వాక్యం కంపల్సరీగా మన జీవితంలో ఉండి తీరాలి. ఇవి లేకపోతే నీ జీవితంలో నువ్వు పరిశుద్ధపరచబడలేవు. నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావని నేను అడగట్లేదు, మా చర్చికే రమ్మని మేము పిలవట్లేదు. అర్థం కాలేదా? వస్తే మేమే కాదనేది ఏం లేదు. అయితే నీ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు పరిశుద్ధపరచబడాలి, సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. ఇంకొక వాక్యాన్ని కూడా మీకు చదివిస్తాను. రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వాక్యం. రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. అన్యజనులు అనే అర్పణ, అన్యజనులు అనే, ఇదిగో మనం అందరం అన్యజనులమే. అన్యజనులనే ఈ అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి, ఈ అన్యజనులనే ఈ అర్పణ, అర్థమవుతుందా? అన్యజనులనే ఈ అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడతాది. చేత తెలియలు చెప్పండి గట్టిగా, శక్తితో, శక్తితో, శక్తితో. ఆమేన్. కేడాన్ కీబోర్డ్ చేత తెలియ చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారు చెప్పండి. శక్తితో. ఆమేన్. హల్లెలూయా. శక్తి శక్తి శక్తి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేని ద్వారా పరిశుద్ధపరచబడతారు? పరిశుద్ధాత్మ ద్వారా. చెప్పండి గట్టిగా, పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ లేకపోతే ఆత్మ లేని వాడు నావాడు కాదు, కాదు. ఆమేన్. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము. అక్కడ ఆత్మ శరీరమును సిద్ధపరచుము. అక్కడ ఆత్మ శరీరమును సిద్ధపరచుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్య స్వరూపుడా నీతో నడిపించుము. ఈ
ఐశ్వర్యం పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా. పెంతుకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. పెంతుకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. నివసించుము నీతో నడిపించుము. నివసించుము నీతో నడిపించుము. పెంతుకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. పెంతుకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నివసించుము నీతో నడిపించుము. నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నాలో నివసించుము నీతో నడిపించుము. నాలో నివసించుము నీతో నడిపించుము. పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. నాలో నివసించుము. నాలో నివసించుము. నాలో నివసించుము. నాలో నివసించుము. పెంతుకోస్తు నాలో నివసించుము. నాలో నివసించుము. తప్పని కొట్టి దేవుని ఆత్మలో ఆనందిస్తూ మనము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలంటే రక్తం, వాక్యం, ప్రార్థన, పరిశుద్ధాత్మ ఈ 4 నీ జీవితంలో లేకపోతే ప్రభు ఎదుట నిలబడటం అసాధ్యం. యేసు ప్రభు రాత్రంతయు ప్రార్థన చేశాడు, పగలంతా స్వార్థ ప్రకటించాడు. రాత్రంతయు ప్రార్థన చేశాడు. నక్కలకి బొరియలుండు, ఆకాశ పక్షులు గూడులుండు, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. ఈ భూమి మీద 3 రకాల వాళ్ళు రాత్రంతా మేలుకొని ఉంటారు. గుర్తుపెట్టుకోండి, రాత్రంతా మేలుకొని ఉంటారు. 3 రకాల వాళ్ళు మేలుకొని ఉంటారు. యోగి దేవునితో ఎప్పుడు గడపాలనుకొని రాత్రంతా మేలుకుంటాడు. ఆమె దీపము రాత్రిపూట ఆరిపోలేదు అన్నాడు. ఎవరైతే దేవునితో ఎక్కువ గడపాలనుకుంటారో వాళ్ళు రాత్రి అంతా మేలుకొని ఉంటారు. రాత్రి అంతా మేలుకొనే ఉంటారు దేవునితో గడపాలనుకున్న వాళ్ళు. సీరియస్ సుఖం కావాలనుకున్నవాడు కూడా రాత్రి అంతా మేలుకొనే ఉంటాడు. నా భార్యనట సంతోష పెట్టాలని మేలుకునే ఉంటాడు.
నా భర్తనట సంతోష పెట్టాలని ఆమె మేలుకొనే ఉంటారు, రాత్రి అంతా మేలుకొనే ఉంటారు, నిద్రపోరు. మూడోవాడు ఎవరో తెలుసా? రోగిష్ఠుడు, హాస్పిటల్లో ఉన్నాడు. అంటుంటాడు. ఏమైందిరా వాడికి? ఎవరా నిద్ర రాదంటే నిద్ర రాదు. ఎన్ని మత్తు మాత్రలు వేసినా వాడికి నిద్ర రాదు. ఎప్పుడు పోతానో తెలీదు. వాడిని ఎప్పుడు ఆక్సిజన్ తీస్తే చచ్చిపోతారంటారు. ఆక్సిజన్ పెట్టుంటే కళ్ళు తెరుచుకునే ఉంటాడు, తీస్తే ఊపిరాడక చచ్చిపోతాడు. వాడికి నిద్ర ఉండదు, వీడికి నిద్ర ఉండదు, దేవుని బిడ్డలకి నిద్ర ఉండదు. నీ ఎంతకీ ఈ 3 రకాల్లో ఏ రకం నిద్ర లేకుండా తిరుగుతున్నావు రాత్రి అంతా నువ్వే తెలుసుకో. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావో లేదు తెలుసుకో. కొంతమందికి ప్రార్థన చేయడం టైం ఉండదండి అంటారు. రాత్రంతా ప్రార్థన చేసేదానికి అవకాశం ఉంది. పగలందరూ పనులు చేసి నిద్రపోతుంటారు. అప్పుడు రాత్రి నువ్వు మోకాళ్ళకి మంచం మీద టక్కని కిందకి దిగేసి మోకరించి ప్రార్థన చేసి చూడు, తెల్లారింది నీకు తెలియదు. అంత ప్రార్థన చేసుకోవచ్చు. నేను మీకు టూకీగా 4 పాయింట్లు చెప్పాను. ఇంకా కొంచెం డీప్గా వెళ్ళబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంకొంచెం డీప్గా వెళ్ళబోతున్నాను. ఎందుకంటే ఇది మన సంఘం యొక్క పరిశుద్ధత, పరిపూర్ణతకి ఎదగాలి కనుక సువార్త చెప్పట్లేదు నేను. మన ఆధ్యాత్మికమైన జీవితం ఉన్నతమైన శిఖరాలకి ఎదిగేందుకు కొరకు చెప్తున్నాను. అర్థమవుతుందా? రేపు ఎల్లుండి వస్తారు దైవ సేవకులు, ఇంకా క్షుణ్ణంగా చెప్తారు. మీరు ఎంత విని వాటిని అవలంబిస్తారో మీ జీవితాలు దీవించబడతాయి. చప్పట్లు కొట్టే గట్టిగా ఉన్నామని భయపరచండి. ఇంకొంచెం డీప్గా వెళ్ళబోతున్నాను. ఎఫెసీ పత్రిక నాకు ఈ కొత్త నిబంధనలలో ఎఫెసీ పత్రిక అంటే నాకు చాలా ఇష్టం. యేసన్న గారు ఒకసారి శారదాకాలంలో ఉన్నప్పుడు అందరిని వాక్యం చెప్పమన్నాడు. నన్ను మాత్రం ఎఫెసీ పత్రికలోంచి చెప్పమన్నాడు. నువ్వు ఎఫెసీ పత్రిక చదివి సాయంత్రం వాక్యం చెప్పాలరా అన్నాడు. నేను ఈ వాక్యమే చెప్పా. ఇంకోటి కూడా చెప్పిన. ఏం చెప్పానంటే చాలా విలువైన మాట. ఇంకోటి కూడా చెప్పిన. ఏం చెప్పానంటే ఇదిగో చదవండి, మీకే అర్థం. అది ఏం వాక్యం చెప్పానంటే 6వ అధ్యాయం 4వ వచనం చెప్పిన. యేసన్న 5 నిమిషాలు నవ్వినాడు ఈ వాక్యం చెప్తే. నేను చదవండి 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఇది చెప్పినవురే, నాకే వాక్యం చెప్పినవురా నువ్వని ఆయన అన్నాడు. యేసన్న గారు నన్ను ఎఫెసీ పత్రిక చదివి చెప్పమంటే ఇదే చెప్పిన. తండ్రులారా పిల్లల కోపం రేపబాకండి అని చెప్పిన. యేసన్న నాకే వాక్యం చెప్పినవరా నువ్వు అన్నాడు. ఆయనకి ఎట్ట అర్థమైందో నాకు తెలియలే. నాకు మాత్రం అప్పుడు అర్థమైంది. నేను అట్ట చెప్పిన. మొత్తానికి ఎఫెసీ పత్రికలోంచి చెప్పా. ఇప్పుడు నేను పరిపూర్ణతని గురించే మీతో మాట్లాడుతున్నాను. ఎఫెసీ పత్రిక కొంచెం డీప్గా వెళ్ళబోతున్నాను, బాగినండి. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వమును పొంది. చూడండి, సంపూర్ణత అనే మాట మనకు ఫస్ట్ నుంచి మనకు ఘోషిస్తూ ఉంది బైబిల్లో నుంచి. సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. అక్కడ కాదు. సంపూర్ణత అంటే దేంతో సంపూర్ణత? క్రీస్తుకి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో ఉండాలి అంటుంది వాక్యం.
క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో ఉండాలి అని బైబిల్ చెప్తుంది. క్రీస్తు దేనిలో సంపూర్ణుడు? ప్రేమలో సంపూర్ణుడు, ప్రేమామయుడు. శ్రమలలో పరిపూర్ణుడు, మహిమలో పరిపూర్ణుడు. ఆయన శిలువ మరణమునందునంతగా శ్రమ పడటం, విధేయతలో పరిపూర్ణుడు. ఈసారి వచ్చినప్పుడు ఆయన ఏ విషయంలో సంపూర్ణుడో ఇంకొకసారి సమయం దొరికితే చెప్తా. ఆయనకి సంపూర్ణతకు మనం సమానమైన సంపూర్ణతకు మనం ఎదగాలంట. సంపూర్ణతకి ఇందాకేమో సంపూర్ణత మనము సంపూర్ణ పరిశుద్ధులు అవ్వాలి అన్నాడు. ఇప్పుడేమో క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మీకు కలగాలి అన్నాడు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకి మనం సమానమైన సంపూర్ణతకి ఎదగాలంటే ఏం చెయ్యాలి? సంపూర్ణ పరిశుద్ధులు కావాలంటే మీకు 4 అంశాలు చెప్పాను. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మనం ఎదగాలంటే మనం ఏం చేయాలి? దాని కిందే రాశాడు, ఏం చెయ్యాలో రాశాడు. చదవండి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన నియమించాడంట. ఏమి నియమించాడో అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పరిశుద్ధులు, మనం అందరం పరిశుద్ధులమే, నో డౌట్. అందరు చెప్పండి, పరిశుద్ధులమే మనం. ఆమేన్, ఆమె చెప్పండి. పరిశుద్ధుడా, హల్లెలూయా. మనమంతా ఎవరమే? చెప్పండి, పరిశుద్ధులమే. చెప్పండి, పరిశుద్ధులారా చెప్పండి అమ్మా. కాదు, పెద్ద చెప్పండి. మనమంతా ఎవరమే? పరిశుద్ధులమే. డౌట్ లేదు, మనందరం పరిశుద్ధులమే. కానీ పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే ఆయన ఏదో నియమించాడు, అది తెలుసుకోవాలి. పరిశుద్ధులమే, మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మను పొందాం, పరిశుద్ధులమే. క్రీస్తు రాకడ యందు నిందారహితంగా సంపూర్ణులమై ఆయన ఎదుట నిలబడాలి అని ఇందాక కూడా చదువుకున్నాం. ఆ సంపూర్ణతకు మనం ఎదగాలంటే మనం ఏం చెయ్యాలి? ఆయన ఏం నియమించాడు? ఇప్పుడు చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం అనే క్షేమాభివృద్ధి చెందుటకు, క్రీస్తు శరీరం క్షేమంగా ఉండాలంటే తలెత్తిన సాయి చూడండి. క్రీస్తు శరీరం అంటే ఏది? ఎక్కడుంది అది? క్రీస్తు శరీరం అంటే ఎక్కడుంది అది? ఎక్కడుందండి క్రీస్తు శరీరం అంటే? నువ్వు నేనే క్రీస్తు శరీరం అంటే. ఆమేన్. సంఘము శరీరం అయితే ఆయన శిరస్సు. సంఘము శరీరం అయితే ఆయన శిరస్సు. స్త్రీకి పురుషుడు శిరస్సు, సంఘానికి క్రీస్తు శిరస్సు. సంఘానికి ఆలోచనలు ఆయనలో నుంచి వస్తాయి. మనం శరీరం అయితే ఆయన శిరస్సు. క్రీస్తు లేని సంఘము, శిరస్సు లేని శరీరము, చూపులేని నేత్రము, రాజులేని రాజ్యము. ఎందుకయ్యే? ఇప్పుడు నేను 4 పాయింట్లు చెప్పాను. క్రీస్తు లేని సంఘం, శిరస్సు లేని శరీరం, చూపు లేని నేత్రం, రాజు లేని రాజ్యం. ఏం చేయాలి దీన్ని? దాన్ని ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? వాటిని చూపు లేకుండా కళ్ళు ఉండే లాము, రాజు లేకుండా రాజ్యం ఉండే లాము, శిరస్సు లేని శరీరం ఎందుకు? రాజు లేని రాజ్యం ఎందుకు? యేసు ప్రభువు ఈ శరీరం అనే ఈ సంఘం అనే ఈ శరీరానికి ఆయనే శిరస్సు. చేత తెలియజెప్పండి. మనమంతా ఎవరమి?
ఆయన శరీరము. ఆమేన్. రెండు చేతులతో గట్టిగా ఫస్ట్ చెప్పినాడు చెప్పండి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన కొంతమందిని నియమించాడు. శరీరం క్షేమముగా, సంఘం అనే శరీరం క్షేమంగా ఉండే దాని కొరకు ఆయన నియమించాడు. ఏమి నియమించాడు? పరిచర్య ధర్మము జరుగుటకును, పరిచర్య అనే ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను. అందరికి నా సైజు చూడండి, ఈ చెయ్యి చూపించండి, ఏలు అందరికి చూపించండి, నా సైజు చూపించండి, ఏలు చూపించండి కొంచెం అందరు. అపోస్తులు అని చెప్పండి. ఏంది పెద్ద చెప్పాలి, అపోస్తులు. ఈ ఏలు లేకుండా ఈ చేతికి విలువ లేదు. ఈ చేతికి ఈ ఏలు లేకుండా విలువ లేదు. మిలిటరీలో ఈ ఏలు కానీ పొరపాటున పోతే అతనికి చాలా ఎక్కువ ఫంక్షన్ ఇస్తారు. ఏలు పోతే ఈ ఏలుకి ఎంత విలువ తెలుసా? ఏమన్నా చచ్చినా కానీ ముద్ర వేసుకుని ఆస్తి కొట్టేస్తారు. ప్రపంచంలో నీ ఏ ఏలుకున్న ముద్ర ఎవరికి ఉండదు, ఎవరికి ఉండదు. నీ కంటిలో ఉన్న అది చూసారా, కంటిలో ఉన్న ఆ గుర్తులు ఉన్నాయి చూసారా, అది ఎవరికి ఉండదు. నీకున్నది ఎవరికి ఉండదు. దొంగలు పట్టుకునేది అట్లే. ఏలుకు ముద్రలు, కంటి చూపు, ఈ రెండు వల్ల పట్టుకుంటారు. ఈ ఏలుకి ఎంత శక్తి అంటే దీన్ని అపోస్తులు అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే వాడు తల్లిని, తండ్రిని, చెల్లిని, అన్నదమ్ములను, ఆస్తులను, సమస్తాన్ని విడిచిపెట్టి తన ప్రాణము సహా ద్వేషించి వచ్చిన వాడిని అపోస్తులు అంటారు. మీరు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలంటే యేసు దేవుడు నియమించిన సంఘం అనే శరీరానికి అపోస్తుల్ని, సంఘానికి దేవుడు ఇచ్చాడు. సమస్తాన్ని విడిచిపెట్టించిన వాడు ఎక్కడుంటాడో వాని ద్వారా నీవు పరిశుద్ధపరచబడతావు. ప్రథమ అపోస్తుడు ఎవరో తెలుసా? కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తే. ప్రథమ అపోస్తుడు ప్రభువైన యేసుక్రీస్తే. పిలువబడినవాడు, పంపబడినవాడు. నేనున్నాను, నన్ను పంపని ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన అపోస్తుడు యేసుక్రీస్తు. సంఘాన్ని పరిశుద్ధపరిచేదాని కొరకు వచ్చాడు. ఆ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడిని అపోస్తులు అంటారు. సంఘం అనే శరీరాన్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచాలంటే, క్రీస్తు సమరూపానికి ఎదగాలంటే సమర్పించుకున్న అపోస్తుడు ఉండి తీరాలి. సెకండ్, ప్రవక్తల్ని. తప్పును తప్పుగా ఖండించేవాడు. తప్పును తప్పుగా ఖండిస్తే ఎవడు ఒప్పుకుంటాడండి? ఇప్పుడు ఎవడు ఒప్పుకుంటాడు? రే కాళ్ళు చాపుకుంటు బాగా కూసో. చూసావా ఎంతమంది బాగా కూర్చున్నారు? ఇప్పుడు చూసారా ఎంతమంది కూర్చున్నారు? నేను ఊరికే అన్నా, చాపుకొని విని. ఇప్పుడు వాడిని అన్నాను, ఇంకెవరు చాపుకోరు. ఇక్కడ తప్పును తప్పుగా ఖండిస్తే సంఘంలో ఇంకెవడు తప్పు చేయడు. ఒకడు తప్పు చేస్తే వాడిని ఇంకా ఖండించకపోతే వాళ్ళకి అందరూ తయారవుతారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను వస్తున్నాను, ఒకడు ఇంకోటి భార్యని పెట్టుకొని ఉన్నాడని వదంతి కలదు, బెత్తం తీసుకొని వస్తా, సరస్తా మిమ్మల్ని అన్నాడు. అర్థం కాలా? అది తప్పును తప్పుగా ఖండించే సేవకుడు లేకపోతే, నీ తప్పుని చూపించి నిన్ను సరిచేసే సేవకుడు లేకపోతే నువ్వు పరిశుద్ధంగా, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడటం అసాధ్యం. తప్పును తప్పుగా ఖండించే, బుద్ధి చెప్పి సరిచేసి కరెక్ట్ చేసే ఒక ప్రవక్త యొక్క ఆత్మ ఉన్న సేవకుడు శరీరం అనే సంఘాన్ని పరిశుద్ధపరచడానికి కొరకు దేవుడు నియమించి ఉన్నాడు. మూడు సువార్థికుడు. మైక్లో చదువు.
సువార్థికులుగాను కొంతమందిని సువార్థికులుగాను. సువార్థికులు. ఇప్పుడు మేము ఇక్కడ కూటమి పెట్టింది ఎందుకు? సువార్త చేయడానికి. సువార్త చేయడానికి. సువార్త చేయని సంఘానికి శ్రమ అన్నాడు. కొంతమంది ఆదివారం వాక్యం చెప్పి ఆదివారం దాకా ఎక్కడా సువార్త ప్రకటించరు. అటువంటి సంఘానికి శ్రమ అని బైబిల్లో రాసు. సంఘం క్షేమంగా ఉండాలంటే అపోస్తుడు ఉండాలి, తప్పుగా ఖండించేవాడు ఉండాలి, సువార్త ప్రకటించేవాడు ఉండాలి. సువార్త ప్రకటించేవాడు ఉండాలి. సువార్తను ప్రకటించేవాడు ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. సువార్త ప్రకటించేవాడు ఉండాలి. మీరు అలర్ట్గా ఉండాలి. మ్యూజిక్ ఆన్లోనే ఉండాలి, సంస్కృతం ఆన్లో ఉండాలి. లేడా? ఉన్నాడా? లేడా? ఉన్నాడా? ట్యాప్ ఉందా? దగ్గర ఉందా? ఓకే, చేతులు చెప్పండి. హల్లెలూయా. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే ఆ సంఘానికి శ్రమ. నేను ఉపదేశాలు చేస్తున్నాను, సువార్త చెప్పు. సంఘానికి ఉపదేశం చెప్పు, బయటికి వెళ్ళి సువార్త చెప్పు. సువార్త చెప్పకపోతే సంఘం పరిపూర్ణ సిద్ధికి పొందదు. పట్టుకో. ఆ స్టైల్లో ఉండాలి. ఓకే ఓకే. వార్త సువార్త, శుభవార్త సువార్త, సిలువను గుర్చిన వార్త, శ్రీ యేసుని గుర్చిన వార్త. వార్త సువార్త, శుభవార్త సువార్త, సిలువను గుర్చిన వార్త, శ్రీ యేసుని గుర్చిన వార్త. అవే వార్త సువార్త, శుభవార్త సువార్త, సిలువను గుర్చిన వార్త, శ్రీ యేసుని గుర్చిన వార్త. సిలువ వార్త గైకొనకున్నా నీకు నరకాగ్ని తప్పదన్నా. సిలువ వార్త గైకొనకున్నా నీకు నరకాగ్ని తప్పదన్నా. సిలువ వార్తను నమ్మినా పరలోకం ప్రాప్తించునన్నా. అవే సిలువ వార్తను నమ్మినా పరలోకం ప్రాప్తించునన్నా. వార్త సువార్త, శుభవార్త సువార్త, సిలువను గుర్చిన వార్త, యేసుని గుర్చిన వార్త. వార్త సువార్త సువార్త. శుభవార్త యేసయ్య వార్త, సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి నిరీతను ఈ సువార్త. వార్త సువార్త, శుభవార్త సువార్త, సిలువను గూర్చిన వార్త, యేసుని గూర్చిన వార్త. వార్త సువార్త, శుభవార్త సువార్త, సిలువను గూర్చిన వార్త, శ్రీ యేసుని గూర్చిన వార్త, శ్రీ యేసుని గూర్చిన వార్త, శ్రీ యేసుని గూర్చిన వార్త, శ్రీ యేసుని గూర్చిన వార్త. చేతులు చెప్పండి, గట్టిగా కూర్చొని చెప్పండి. సమర్పించుకున్న సేవకుడు వాక్యం మీరు వినాలా? తప్పుగా ఖండించే సేవకుడు మీకు ఉండి తీరాలి. సువార్త ప్రకటించే సేవకుడు కూడా మీకు ఉండి తీరాలి. ఇవి లేకపోతే నువ్వు సంపూర్ణ పరిశుద్ధపరచబడలేవు. మూడవది, నాలుగవది, ఇదిగో ఏంటంటే కాపర్లుగాను. కాపరి, అపోస్తుడు, ప్రవక్త, సువార్థికుడు, కాపరి. ఈ 5 ఏళ్లలో ఏ ఏలికి ఉంగరం వేస్తారు చెప్పండి? ఒక అల్లుడు ఈ ఏలు కొలత ఇచ్చి పంపించాడంటే కొంచెం పెద్ద ఉంగరం వస్తుందని.
తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే వాడికి స్నానం చేయించి వస్త్రాలు తొడిగించి ఉంగరం తొడిగించారు. ఉంగరం అంటే కాపరత్వం అని అర్థం. పోగొట్టుకున్న కాపరత్వాన్ని మరలా అతనికి దేవుడు తన తండ్రి ద్వారా పరలోకమునకు విరోధంగా పాపం చేసిన తనకు స్నానం చేపించి వస్త్రాలు వేపించి అతనికి విందు చేసి అతని ఏలుకు ఉంగరం తొడిగించి అని ఉంటుంది. ఈ ఏలుకు ఉంగరం వేశారు. దీన్ని కాపరి అంటారు. ఘనత, ఈ 5 ఏళ్లలో ఘనత ఏలుకే ఉంటుంది. పాస్టర్, కాపరి. చర్చిలో ఎవరన్నా ఒక విశ్వాసి రాకపోతే ఆదివారం మరలా వెతుక్కుంటూ వెళ్ళి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. కాపరికి ఒక బాధ్యత. కాపరి గొర్రెల్ని నిదానంగా నడిపిస్తాడు. సూడుతో ఉన్న వాటిని నిదానంగా నడిపిస్తాడు. జలుబు చేసి అలగతుంటాయి కొన్ని, పాటికి పోతే అలగతాయి, పేరు చెప్పకపోతే అలగతాయి, పొగడకపోతే అలగతాయి. అలిగే వాటికి కొంచెం నిదానంగా పోగుడుకుంటా నడిపిస్తాడు. కాపరి కదా, కాపరి. ఇదిగో ఘనత కలిగిన ఉంగరం. ఈ ఏలు ఎంత గొప్పదంటే ఎవరైనా చచ్చిపోయినా పోయి ప్రార్థన చేస్తే కానికిస్తారు. ఒకటి కాలిరిగి ఇసుక మూట గట్టి కాలు ఎత్తి పైకి గట్టినారు. అక్కడికి పోతే నా భార్య చెప్తుంటే వినకుండా పోయారు పాస్టర్ గారు. ఇసుక చెరుకు ఏదే కొబ్బరి పుచ్చకాయ దెబ్బ మీద కాలు వేసాను, నా కాలు ఇరిగింది. ఏమే దీంటికి 500 రూపాయల నోటు ఉందటిది అంటాడు. కాలు ఇసుక కాలు కట్టుకొని కాలు ఇంత పెద్ద కట్టుకున్నా దీంటి కింద 500 రూపాయలు అంటేనే పాస్టర్కి 500 ఇస్తాడు. కాలు ఎరగొట్టుకున్న పాస్టర్కి ఇస్తాడు. ప్రవక్త కీరు తప్పుగా ఖండించాడు కదా. ఈ పాస్టర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాతే నేను సంఘములో అడుగు పెడతా అంటది ఒక మనిషి. ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయిన దాకా నేను చర్చిలోకి రాను అంటది ఇంకోడు. తప్పుగా ఖండిస్తే ఆ పాస్టర్ ట్రాన్స్ఫర్ అయిన దాకా పోడు చర్చికి. అర్థం కదా. ఈ ఏలైతే కాలు ఎరగొట్టుకున్నా కానికిస్తారు, చచ్చిపోయినా కానికిస్తారు. అందుకనే పాస్టర్లు చల్లగా ఉంటారు. చేతే తెలియదు చెప్పండి, సభలు కొట్టండి గట్టిగా పాస్టర్ల కోసం. అలాగని చెప్పి పాస్టర్లకి చాలా కష్టం ఉంటుంది. నిమిషం తీరిక ఉండదు. ప్రతిరోజు ప్రతి కుటుంబం యొక్క సమస్య వెళ్ళాల్సిందే. అర్థమైందా? ఏ ఇంటికి కూటమి పెట్టినా కానీ పాస్టర్ గారికి మెత్తగా ఉన్నవి మాత్రమే పెడతారు. ఒక్క ఎముక తగలకుండా పెడతారు. పాస్టర్కి అయితేనే తప్పుగా ఖండించేవాడికి అన్నం కాదు కదా, మొత్త అన్నం పెట్టి సాంబార్ పోస్తారు. ఒక మొక్కలు ఏందిరా పక్కన వాళ్ళకి మొక్కలు వచ్చాయి నాకు రాలేదంటే నువ్వు తప్పుగా ఖండించావు కదా, నీకెందుకు వేస్తారు ఎయిరు. ఇదిగో పాస్టర్ గారికి అంత ఘనత. అందుకనే పాస్టర్లకి పొంతకుండా అంత పొట్ట ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మెత్తటి అన్నీ పెట్టి అర్థం కాల పొట్టని రప్పిస్తా. నీకు లేదే నన్ను అడగబాకండి. వాళ్ళు ఎంత పెట్టినా నేను తిన్నాను, అది నా పొరపాటు. నేను చేసే పని వాళ్ళు పెట్టినా అని కలపతా కానీ తిన్నాను. చేత తెలియదు చెప్పండి గట్టిగా చెప్పండి. మొన్న ఒక ఆమె సొరకాయలు తెచ్చి నిన్ను సొరకాయలు ఇంటి మీద కాసినాయంట. ఏమమ్మా మీరు తినరా అన్న. మేము తినమయ్యా, అవి తింటే జలుబు చేస్తుంది, నువ్వు తిని సీదుకుంటా సేవ చేయబాకంగా నింది. ఇంక నేను సేవ మానేసి సీదుకుంటా ఉండాలన్నమాట. నాకు తెచ్చిచ్చిన సొరకాయలు నన్ను తినమని. హాస్టల్కి అయితే తెచ్చిస్తారు, ఇంకెవరికి. ఆమె తిందంట నన్ను తినమని. ఇదిగో ఈ ఏలుకి అంత ఘనత ఉంది. దేనికి ఇక ఏలుంది? సంఘమనే శరీరము సంపూర్ణంగా ఎదగడానికి కొరకు దేవుడు నియమించిన వాడు కాపరి. నువ్వు పరిశుద్ధంగా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలంటే నీకు కాపరి ఉండి తీరాలి. ఈ మధ్య నేను ఒక చర్చికి వాక్యం చెప్పమనిపిస్తే పోయా.
నేను హోసన్నా మందిరమే కాదు, ఎవరు పిలిచినా వెళతా. యేసుప్రభు అన్నాడు, మన దొడ్డివి కానీ గొర్రెలు కూడా కొన్ని వాటి కోసం నేను వెళ్ళాలన్నాడు. అందుకు నేను కూడా వెళ్తుంటా. ఒకరోజు వెళ్ళి కూటమి పెట్టి వస్తా, మరుసటి రోజు వాళ్ళు మన దగ్గరే ఉంటారు. వెళ్ళి చెప్పండి గట్టిగా. అందుకే వెళ్తుంటా. అర్థమైందా? నన్ను ఇంకోసారి పిలవబాకండి. నేను వస్తే మీ జనం మా దగ్గరకు వస్తారు. అందుకని నన్ను పిలవబాకండి. చేతెత్తి వెళ్ళి చెప్పండి గట్టిగా. చెప్పండి, వెళ్ళి చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. ఇంకొక ఏలుంది, 5 ఏళ్లలో ఇంకొక ఏలుంది. ఈ ఏలేంది? ఉపదేశకుడు, టీచర్. ఈ 5 రకాల అనుభవాలు. ఉపదేశకుడు, అపోస్తులు. చెప్పండి అందరూ. అపోస్తులు, ప్రవక్తలు. చెప్పాలి పెద్దగా. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు. ఈ 5-fold మినిస్ట్రీ, 5 రకాల అనుభవాలు ఒక సేవకుల్లో ఉంటే ఆ సేవకుడు ఏం చేస్తాడంటే క్రీస్తు సంఘం అనే శరీరాన్ని సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించి ప్రభు ఎదుట నిలబెడతాడు. చప్పడపడండి గట్టిగా. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా సంపూర్ణంగా ఆయన ఎదుట నిలబడాలంటే ఈ 5-fold మినిస్ట్రీ, 5 రకాల అనుభవాలకి పరిచర్య సేవకుడు ఉండి తీరాలి. 5 మంది పాస్టర్లు కాదు, ఒకే సేవకుడు సమర్పించుకున్నవాడై ఉండాలి. తప్పును తప్పుగా ఖండించేవాడై ఉండాలి. అర్థమైందా? సువార్త చెప్పేవాడై ఉండాలి, సేవకుడై ఉండాలి, ఉపదేశకుడై ఉండాలి. ఒక పేపర్ ఇస్తారా? ఏదైనా కాగితం ఇస్తారా? ఏదో ఒక కాగితం ఇస్తారా? కాగితం, ఏదో ఒక తెల్ల కాగితం, ఏదో ఒకటి వాల్ పోస్టో పాంప్లెటో ఏదో ఒకటి, ఏదో ఒక కాగితం ఏంటో ఒకటి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక మాట, ఒక కాగితం. ఇదిగో కాగితం ఒకటే. వినపడేది సౌండ్? కాగితం ఎన్ని కాగితాలు ఇయ్యి? చెప్పండి వాళ్ళు తెచ్చి. 5 మడతలు. 5-fold మినిస్ట్రీ. ఇది ఒకటి. అపోస్తులు, కాపర్లు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు. సేవకుడు ఒక్కడే 5 రకాల అనుభవాలు. చప్పట్లు కొట్టండి గట్టి. మనల్ని సంపూర్ణ స్థితిలోకి నడిపించాలంటే, పరిశుద్ధతలో సంపూర్ణతకి ఎదగాలంటే ఈ 5 రకాల అనుభవం కలిగిన సేవకులు మా దగ్గర ఉన్నారు. చూడండి, చేతెత్తి చెప్పండి. సమర్పించుకునే సేవకులు ఉన్నారు ఇక్కడ. తప్పుగా ఖండించే సేవకులు ఇక్కడ ఉన్నారు. దేవుని సేవకు సమర్పించుకున్న సేవకులు ఇక్కడ ఉన్నారు. ఒక్క విశ్వాసి రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బతిమలాడి దేవుని మందిరానికి తీసుకొచ్చే సేవకులు మా దగ్గర ఉన్నారు. ఒక్క ఆత్మని ఖండానికి ప్రసవేదన పడిన సేవకులు మా దగ్గర ఉన్నారు. ఒక విశ్వాసిని కలడానికి ప్రసవేదన, అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రసవేదన పడుతున్నాను అన్నాడు. ఏ విధము చేతనైనా మిమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభు ఎదుట నిలబెట్టాలని ఆశపడుతున్నాను అంటాడు. దైవ సేవకులు లేసన్న గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, చివరిగా ఆయన్ని మంచం మీద ఎత్తుకొని వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఒక వాక్యం నాకు బాగా గుర్తుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక వాక్యం. సేవకుడు అంటే ఇలా ఉండాలి. సేవకుడికి ఉండాల్సిన లక్షణం ఇది. ఎవరినెవరినో చూసి వాళ్ళకి సార్లు ఉన్నాయని మనం వాతలు పెట్టుకోకూడదు. పులికి సార్లు ఉన్నాయని నక్క వాత పెట్టుకున్నట్టు వాతలు పెట్టుకోకూడదు. మనం సేవకులమైతే మనకు లక్షణాలు, ఏ లక్షణం ఉండాలంటే మనకు ఉండాల్సిన ఒక గోల్ ఏంటంటే, కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 28వ వచనం, ప్రతి మనిషిని
యేసన్న గారు ఇక్క 3 రోజులు చనిపోతాడు. బైబిల్ ట్రైనింగ్ పిల్లల్ని మంచం మీద నన్ను ఎత్తుకెళ్ళడనే వాక్యం చెప్తానన్నాడు. మంచం మీద ఎత్తుకుని వచ్చి మంచాన్ని ఇటు ఏటవాళ్ళకి ఇటు పెడితే ఆయన ఆ పలక దాని మీద సంపూర్ణతను గురించి రాసి ఆయన ప్రసంగం చేశాడు. చివరి ప్రసంగం ఆయన ఏం చేశాడంటే, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో. రేహానం లేచిరా, ఇదిగో వీడు సంపూర్ణుడు కాడు, వీడు సంపూర్ణుడు కాడు. వీడిని దేవుడు నాకు అప్పగించాడు, నన్ను దేవుడు నాకు ఇచ్చినాడు. 10 మంది వీడిని ఎట్టంటే అట్ట మాట్లాడాడు. వీడు అసలు తబలా కూడా వాయించకూడదు చర్చిలో అన్నారు. అసలు వీడి సేవకు పనికిరారు అన్నారు. అసలు చర్చిలో వీడిని ఎందుకు తీసుకొచ్చి నిలబెట్టారని నన్ను అన్నారు. అన్నారా అనలేదురా? నన్ను అన్నారా అనలేదా? అసలు వీడిని కీబోర్డ్ తబలా వాయించడానికి ఎవరు పిలవాలా? వీడిని నా గుండెల్లో మాత్రం వీడిని సంపూర్ణ చేసి ఆయన ఎదురు నిలబెట్టాలని ఆశ నాకుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేద్దెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వడో ధర్మశాస్త్రం ప్రకారం పరిశుద్ధుడు కాలేడు. దేవుని కృప ద్వారా పరిశుద్ధపరచబడాలా, సంఘము ద్వారా పరిశుద్ధపరచబడాలా, అపోస్తుల ద్వారా పరిశుద్ధపరచబడాలా, ప్రవక్తల ద్వారా పరిశుద్ధపరచబడాలా, ఇదిగో సువార్తికుడి ద్వారా పరిశుద్ధపరచబడాలా, సేవకుడి ద్వారా పరిశుద్ధపరచబడాలా, ఉపదేశకుడి ద్వారా పరిశుద్ధపరచబడాలా. వీడు అసంపూర్ణుడే, నాకు తెలుసు వాడు అసంపూర్ణుడే. ప్రతి మనిషి అంటే ఒక యాజకుడు 12 గోత్రాల వాళ్ళని గుండెల మీద పెట్టుకొని నా గుండె చూడు ఏ సౌండ్ వస్తుందో, ఈ తప్పని వస్తుంది. ఇక్కడ చూడు, ఆడ తప్పని వస్తుంది చూడు, ఇక్కడ చూడు ఏ సౌండ్ వస్తుందో. ఎంతమందిని మొయ్యాల, ఎంతమందిని మొయ్యాలి, ఎంతమందిని దేవుడికి అప్పగిస్తే అంతమందిని మొయ్యాల్సిందే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషిని ఏందంట అక్కడ, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని. లేచిరారా, నువ్వు లేచిరారా. ఇది ఇటు పక్కన, ఇప్పుడు ఇదిగో యేసు ప్రభు ఇటు పక్క ఉన్నాడు. ఇట్రా గిడిగిడిగిడుగు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషిని బోధించుచు ఆయన్ని ప్రకటించుచున్నాము. ఇక్కడున్న వాళ్ళు ఏ ఒక్కరూ విడువబడకూడదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు ఎదుట నిలబడాలా. ఎలాగా? సంపూర్ణులుగా, పరిశుద్ధులుగా, సంపూర్ణమైన పరిశుద్ధులుగా, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు సంఘములో వీరిని నియమించెను. మీరు ప్రార్థన పరులై ఉండొచ్చు, రక్తంతో కడగబడి ఉండొచ్చు, పరిశుద్ధాత్మ పొంది ఉండొచ్చు. వీళ్ళు లేకపోతే మీరు పరలోకానికి పోరు. మేము లేకపోతే మీరు పరిశుద్ధులు క్రీస్తు ఎదుట నిలబడలేరు. వాక్యం అంటే చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. క్రీస్తు వీళ్ళని నియమించాడు. సంఘం అనే శరీరం పరిశుద్ధపరచబడడానికి కొరకు అపోస్తుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, కాపరుల్ని, ఉపదేశకులు నియమించాడు. వాళ్ళ ద్వారా పరిపూర్ణత సిద్ధి పొంది ప్రభు ఎదురు నిలబడతారు. వీడు అసంపూర్ణుడే.
వాడిని సంపూర్ణం చేసి ఆయన నిలబెట్టే పని మా పని. డాక్టర్ పని వైద్యం చేయటం, సేవకుడు పని ప్రతి మనిషిని సంపూర్ణం చేసి ఆయన ఎదుట నిలబెట్టడం. లోపము లేని మనిషి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడు పుట్టలేదు. ఒకటి గురించి బైబిల్లో రాస్తుంది, అరికాలు మొదలుకొని నడిరెత్తి వరకు లోపము లేనివాడు అబ్షలోము అని రాసింది. అరికాలు మొదలుకొని తల వరకు లోపము లేని అందగాడు అబ్షలోము అని రాసింది బైబిల్లో. దిక్కులేని సాగు తెచ్చినాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడి తెచ్చాడు. అంత అందగాడు ఎందుకు తెచ్చాడు ఈసారి వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అసంపూర్ణుడే సంపూర్ణుడు అవ్వాలి, ప్రభు ఎదుటి నిలబడాలి. మనం సంపూర్ణులా ఆయన ఎదుటి నిలబడాలి. చప్పడకొట్టండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిచ్చేస్తున్నాను, ఇంక చెప్పను. నేను పరిశుద్ధుండి గనుక చెప్పండి, మీరును పరిశుద్ధులై ఉండండి. సంపూర్ణ పరిశుద్ధులకు వరకు ఆయన రక్తముతో, వాక్యముతో, ప్రార్థనతో, పరిశుద్ధాత్మతో అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు మిమ్మల్ని బుద్ధి చెప్పి మీకు సరిచేసి పవిత్రపరచి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముగు వరకు మిమ్మల్ని చేసి ఆయన ఎదుట నిలబెట్టేదే సంఘ పరిచర్య. ఇది హోసన్నా మినిస్ట్రీకి దేవుడిచ్చిన గొప్ప పరిచర్య. చేత తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. నీలో నేనుండుటే. కూర్చోండి, వెళ్ళిపోండి, ఇద్దరు తబలిస్టులు వెళ్ళిపోండి, తబలా వాయించండి. హల్లెలూయా. చేత తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషం చెప్పండి. మా పనేంటి, మా పనేంటి, మా పనేంటి? ప్రతి మనిషికి బుద్ధి చెప్పడం, బలహీనుల్ని పరిశుద్ధపరచడం, పరిశుద్ధపరచడం, సంపూర్ణులుగా చేయడం, ప్రభు ఎదుట నిలబెట్టడం.